పితృదేవతల పేర్లు చెప్పి ఆ కాశ్యప ఋషి గోత్ర నాన్న పేరు చెప్పండి మొదలు. అంటే చదువుకున్నారో చెప్పాలి, దత్కతమైన ఇప్పుడు ఇక ఆయనే మెయిన్. తర్వాత ఆశాలు పితామహ, ఆయన తండ్రి పేరు, మీ తాత పేరు ఆయన బాలరాజు. ప్రపితామహ, ఆయన తండ్రి పేరు రాయలింగు. దాసాన మాతు అమ్మ పేరు బ్రాహ్మణికి కూరగాయ పప్పు బియ్యం సల్లాచమరు ఇచ్చి తిని అట్లా సమస్త పితృణం అక్షయ పుణ్యలోక ఫలావ్యాప్త సిద్ధిరస్తు. యోగి ఆ చక్కెర మీద కొంచెం నీళ్లు చాలు, పుష్పం పెట్టి. హలో అండి, పితృపక్షాలు స్టార్ట్ అయ్యాయి కదా. దసరా ముందు 18 తారీఖు నుండి అక్టోబర్ 2 అమావాస్య వరకు కూడా పితృపక్షాలు అంటేనే పెద్దల పండుగ కదా. పెద్దలకు బియ్యం ఇస్తారు. ఈ సండే అయితే మా డాడీ మా బామ్మ తాతయ్య వాళ్ళకైతే బియ్యం ఇచ్చారు. బియ్యం ఇవ్వడం అంటే బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వడం. బ్రాహ్మణులకి స్వయం పాకంగా బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు ముఖ్యంగా ఉండాల్సింది తోటకూర. మరికొంత దక్షిణ కూడా బ్రాహ్మణులకైతే ఇస్తారు. బ్రాహ్మణుడు వారి గోత్రనామాలు, స్వర్గస్థులైన వాళ్ళ పేర్లను, పెద్దవాళ్ళ పేర్లను ఇలా చెప్పి పూజ అయితే చేస్తారు. పూజ తర్వాత వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా ఇలా వండి పెడతారు. ఇక్కడ పితృపక్షాలు అంటేనే పెద్దల పండగ, వాళ్ళ పండగ కాబట్టి వాళ్ళు ఈ టైంలో కిందకు వస్తారంట. ఇలా ఈ పితృపక్షాలలో ఇలా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవన్నీ ఇచ్చి ఇలా చేయడం వలన వారికి మోక్షం లభిస్తుందంట. వాళ్ళకి మన కష్టాలను బాధలను మనం విన్నవించుకుని వేడుకుంటే వారు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ఆ దేవుడి దగ్గర మన బాధలను విన్నవించుకుంటారంట. ఇలాగా మా కుటుంబంలో అందరినీ చల్లగా చూడమని ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ దగ్గర నేను తెలుసుకున్నవి నిజమే కదా. మరి ఇలా వాళ్ళకి సమర్పించిన భోజనాన్ని టెర్రస్ పైన కానీ బయట గోడ పైన కానీ